నమస్కారం రండి. ఏంది ఇది? నిరుద్యోగులు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు మాకు ఇలా 42% బీసీ రిజర్వేషన్ రావాలి. మరి మా సంగతి ఏంది? నేను కూడా బీసీ బిడ్డాను. మరి రావాలన్నా రావాలన్నా అది ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలి. అది కావాలి డిమాండ్. అదే నేనేమంటా 42% రిజర్వేషన్ మా బీసీలకు రావాలి, ఆ ఉద్యోగాలు బీసీలకు రావాలి, అది ఇచ్చి నోటిఫికేషన్ వేయాలి. ఈ రెండు డిమాండ్లు చేస్తున్నామన్నా. అసలు నోటిఫికేషన్ లేక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు కూడా అసలు ఇవ్వలేదు. ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన కేవలం 11,000 మాత్రమే అన్న. ఒక మంత్రి వచ్చేమో ముఖ్యమంత్రి 60,000 అంటే, ఇంకో మంత్రి వచ్చేమో 70,000 అంటాడు, ఇంకో మంత్రి వచ్చి 1,00,000 ఉద్యోగాలు అంటాడు. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, నా బీసీ జాతర 42 ఇంపార్టెంట్ నాకు, నోటిఫికేషన్లతో పాటు అది ఇంపార్టెంట్ నాకు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడతా ఫస్ట్, ఆ తర్వాత నేనేం చెప్తా ఉన్నా, అక్రమంగా ఈడబ్ల్యూఎస్ ని ఇంప్లిమెంట్ చేసి మా బీసీల, మా ఎస్సీల, మా ఎస్టీల పొట్టగొట్టిరు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ను కుదించాలి, బీసీలకు 42% పెంచాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1% ఉన్న వాళ్ళు 10% తీసుకుంటారు. ఎవరు మాట్లాడాలన్నా 60% ఉన్న వాళ్ళము 20% తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే నీకు వస్తుంది అనుకుంటున్నావా? నౌకరీ మళ్ళీ వాళ్ళు ఎత్తుకోపోతారు. ఇంకోటి అన్న, యాక్చువల్లీ చట్టం చేసినప్పుడు కూడా ఎట్లా ఉందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకో, 100 ఉద్యోగాల్లో 50% ఏమైతుంది జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతుండే, అందులో 10% తీయాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓవరాల్ గా 10% తీస్తున్నారు. జబల్పూర్ హైకోర్టు చెప్పిన తీర్పు అది. జబల్పూర్ హైకోర్టు ఆ తీర్పు చెప్పింది, జనరల్ కోటాలోంచి 10% అన్నది, నాట్ 10%, అప్ టు 10%. నువ్వు 1, 2, 3, 4 ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. పక్క రాష్ట్రం తమిళనాడులో కాగితం తీసి పక్కకు వారేసారు. నీకు ఈడబ్ల్యూఎస్ కోటానే లేదా? అంటే ఒక విషయం ఏంటంటే, వస్తున్న ఉద్యోగం నీకు రానప్పుడు, వస్తున్న ఉద్యోగం గద్దలెత్తుకపోతున్నప్పుడు దేవుని కోసం కొట్లాడాలి. ఈ 42% మాకు రావాల్సిందే. ఈ విషయంలో మీరు కలిసి రారు నిరుద్యోగులు. తప్పకుండా చూస్తాం. ఎందుకు రాము? మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే కదా. నేనేమంటున్నా, ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. ఈడబ్ల్యూఎస్ ను తగ్గించాలి, బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలి. ఈ విషయంలో నిరుద్యోగులంతా కలిసి రావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా కలిసి వస్తాము. ఇప్పుడు నిరుద్యోగుల్లో వచ్చేవాళ్ళు దాదాపు 90% పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే కదన్నా. దాంట్లో 60% బీసీ బిడ్డలే ఉంటారు. 100% ఉంటారు. నేనేమంటున్నా, ఈ వచ్చే నోటిఫికేషన్లు, ఈ ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చినప్పుడు సంతోషం. అదే అన్న, మనం ఎవరికో ఉద్యోగాల కోసం మనం కొట్లాడింది. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వేయాలి. ఇది నా డిమాండ్. అదే అన్న, అదే అన్న, మీరు 42%తో పాటు దీనిపైన అసలు ఎవరు మాట్లాడలేదు. మీ వాయిస్ ఉంటే రాష్ట్రం తప్పకుండా. నేనేమంటున్నా, మీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా, మీకున్న ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ మీతో అంతమయ్యేది కాదు కదా, మీకు ఉద్యోగం రాగానే అయిపోదు కదా, మరి ఎన్నుకోడి ఎటు పోవాలి? ఇంకొక విషయం అన్న, 29 జీవో తెచ్చి ఇప్పుడు గ్రూప్ 1లో మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో బీసీలకు రాకుండా, ఎస్సీలకు రాకుండా, ఎస్టీలకు రాకుండా 29 జీవోని జీవో కూడా బయటికి ఇవ్వకుండా 8 నెలలు ఇబ్బంది పెట్టిండ్రన్న. ఆ 8 నెలలు ఇబ్బంది పెట్టింది కాబట్టి కేసు వేయడం లేట్ అయింది. ఇప్పుడు దానిపైన మనం లేటెస్ట్ ఇప్పుడు కోర్టే ఇంకా టైం కాలేగా అని చెప్తుంది. కోర్టే గింతసేపటికి వస్తారా అంటారు. అయ్యా, జ్యుడిషియరీలో మనోళ్ళు లేరు, రాజ్యంలో మనోళ్ళు లేరు, ఎక్కడ మనోళ్ళు లేరు, ఏడకేళ్ళు వస్తాయి ఉద్యోగాలు, ఎక్కడ న్యాయం జరగదు. రాజ్యాధికారం ఒకటే మార్గం, ఇంకొక ఆప్షన్ లేదు. ఇక ఇప్పటికి ఇంతలో పెడతా ఉంటే బీసీ లేనట్టుగా ఇగో లా సెక్రటరీగా ఈయన పాపిరెడ్డిని తెచ్చిపెట్టింది. ఇప్పుడే లా సెక్రటరీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీసీ దొరకలేదు వాళ్ళకు, లా సెక్రటరీగా తెచ్చిపెట్టింది. ఇగో మళ్ళా బాపనాయనకేమో 7 నెలలు ఎక్స్టెన్షను, ఇగో పాపిరెడ్డి అంటే ఆయనకేమో మళ్ళీ ఎక్స్టెన్షన్. ఇవి ఎటుపోతున్నాయి ఉద్యోగాలు? దీంట్లో బీసీలు పనికిరారా? కాబట్టి నా స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను నిరుద్యోగ సోదరులారా, ఫస్ట్ 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో, విద్యలో ఈ బీసీ జాతులకు కేటాయించి వెంటనే నోటిఫికేషన్ వేయాలి. ఇది నా డిమాండ్. ఈడబ్ల్యూఎస్ ను కుదించాలి. అందులో ఎలిజిబిలిటీస్ 1% కూడా లేదు. దాంతో పాటు మీరు ఈ మోసాన్ని ఎండగట్టాలన్న ఎందుకోసం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ఒక మేనిఫెస్టో ఇచ్చింది. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామని చెప్పింది. గతంలో చేసిన నోటిఫికేషన్ అంటే మేనిఫెస్టో రాకన్నా ముందే ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఉద్యోగాల్లో మొత్తం అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, దాని ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అవి కూడా మేము ఇచ్చినామని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారు. దీనిపైన గట్టిగా మాట్లాడాలి మీరు.
నేను తప్పకుండా నా స్టాండ్ క్లియర్గా చెప్తున్నా, డొంక తిరుగుడు లేదు. నేను బీసీల కోసం కొట్లాడుతున్నా, 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్లు ఇవ్వాలనేది నా డిమాండ్. అంతేనా? రైట్ బాయ్ సార్, మాట్లాడు. మీరు తప్పకుండా కౌన్సిల్లో వాయిస్ నా పనే అది కదన్నా, ఇంకా నేను ఇంకేం చేస్తా, ఇంతసేపు మొత్తుకుంటున్నా. అది థ్యాంక్ యూ. ఇక ఆశ